న్యూస్ చూస్తున్నాం. జపాన్లో మరొకసారి భారీ భూకంపం సంభవించింది. 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్ల నుంచి జనం బయటకి పరుగులు తీశారు. మొన్న రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రత నమోదైంది. అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ భూకంపం వచ్చే ఛాన్స్ ఉందంటూ జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు చూస్తున్నారు, జపాన్లో భూకంపం ధాటికి ఇళ్ళు పేక మేడల్లా ఎలా కూలిపోతున్నాయనేది మీకు ఆ విజువల్స్లో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఈరోజు సంభవించినటువంటి భూకంపం తాలూకా విజువల్స్. ఆ వీడియో నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి చూడండి జపాన్లో పరిస్థితి ఎలా ఉంది అనేది. అండ్ వరుస భూకంపాలు కూడా కొంత భయాందోళనకు గురి చేస్తున్నాయి మానవాళినే. ఎందుకంటే ఇప్పుడు జపాన్లో సంభవించినటువంటి భూకంపం చూస్తున్నాం. నిన్న మరొక భూకంపం అక్కడే సంభవించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, తుర్కిమినిస్తాన్, అలాగే చైనా, భారత్ సహా ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో నిన్న సంభవించినటువంటి భూకంపాన్ని చూసాం. అంతకుముందు వెనిజులాలో సంభవించిన భూకంపం చూసాం. అంతకుముందు నేపాల్, ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వరుస భూకంపాలు, విపరీత వాతావరణ పరిణామాలు. ఓవైపు యూరోపియన్ కంట్రీస్లో ఎండ వేడి తట్టుకోలేక, ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. మొన్న జరిగినటువంటి వెనిజులా భూకంపం సమయంలో సునామీ హెచ్చరికలను కూడా ఇచ్చారు. అలాగే జపాన్లో గతంలో ఒక 3 నెలల క్రితం సంభవించినటువంటి భూకంపాలు మనం చూసాం. కొన్ని వందల భూకంపాలు సంభవించి మొత్తం జపాన్ అతలాకుతలం అయిపోయింది. ఎన్నో దీవులు మునిగిపోయాయి. అప్పుడు కూడా సునామీ హెచ్చరికలు వచ్చాయి. సునామీ ప్రభావం ఆల్మోస్ట్ ఇంకా మొదలవుతుందన్న సమయంలో ప్రకృతి కొంత శాంతించడంతో జపాన్ బ్రతికి బయటపడిందని చెప్పాలి. ఇప్పుడు మరొకసారి ఈ భూకంపం సంభవించింది. జపాన్ ఈశాన్య తీరంలో ఇవాటే ప్రిఫెక్చర్ సముద్ర తీరానికి సమీపంలో రిక్టర్ స్కేల్ మీద 6.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మన స్థానిక కాలమానం ప్రకారం చూస్తే సుమారుగా ఉదయం 7:25 ఈ భూకంపం సంభవించింది. లోతు కేవలం 40 నుంచి 41 కిలోమీటర్లు మాత్రమే. భూకంప కేంద్రం భూమి సర్ఫేస్ నుంచి ఓన్లీ 41 కిలోమీటర్స్ డెప్త్లోనే నమోదైంది. అంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. నిన్న వచ్చినటువంటి భూకంపం మనం చూసాం. మొత్తం ఏషియా ఖండంలో చాలా ప్రాంతాలని ఈ భూకంపం అల్లాడించిందనే చెప్పాలి. భారతదేశంలో సైతం ఢిల్లీ నుంచి పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ భూకంప ప్రభావానికి లోనయ్యాయి. నిన్న సంభవించినటువంటి భూకంపం వాటితో పాటుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తుర్కిమినిస్తాన్, ఇలా అన్ని ప్రాంతాలు, చైనాలోని కొన్ని భాగాలు, మొత్తం ఏషియాలో చాలా ప్రాంతాల్లో ఇది కనిపించింది. అయితే నిన్న వచ్చినటువంటి భూకంపం సుమారుగా 250 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. దానివల్ల ఇంపాక్ట్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొంత ఆస్తి నష్టం కనిపించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. కానీ వెనిజులాలో వచ్చినటువంటి భూకంపం 7.2, 7.5 తీవ్రతతో 2 వరుస భూకంపాలు, అది కూడా వితిన్ 1 మినిట్లోనే 2 వరుస భూకంపాలు అక్కడ చోటు చేసుకున్నాయి. అలాగే చిన్న చిన్న భూకంపాలు మరో 20కి పైగా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జపాన్లో సైతం మరిన్ని భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. కానీ ఆస్తి నష్టం సంభవించింది అన్నట్లుగా మనకి ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే అధికారులు పర్యవేక్షిస్తున్నారు పరిస్థితిని. ప్రజలు ఆఫ్టర్ షాక్స్ అంటే తదుపరి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. సహజంగా ఒక భారీ భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న భూకంపాలు మళ్ళీ సంభవిస్తూ ఉంటాయి. దాన్ని ఆఫ్టర్ షాక్స్ అంటారు. అంటే భూకంపం వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ప్రకంపనలు రావడం. సో దీనివల్ల కూడా సహాయక చర్యలు లేట్ అవ్వడం, లేదంటే అప్పటికే డ్యామేజ్ అయినటువంటి ఇల్లు కానీ ఏదైనా పెద్ద పెద్ద కట్టడాలు మరింత డ్యామేజ్ అవ్వడం కానీ కూలిపోవడం లాంటివి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవి కూడా చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఆఫ్టర్ షాక్స్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది సునామీ హెచ్చరికల నేపథ్యంలో. ఇటీవల వరుసగా వస్తున్నటువంటి భూ ప్రకంపనలు ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం వల్ల అత్యధికంగా అక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ
చిన్న చిన్న భూకంపాలు వచ్చిపోతూ ఉంటాయి. అక్కడ ఈ కట్టడాలు కూడా దానికి తగ్గట్లుగానే చాలా లైట్ వెయిట్తో కడుతూ ఉంటారు. మనం ఇంక్లూడింగ్ పెద్దగా జపాన్ గురించి ఐడియా లేకపోయినప్పటికీ సినిమాల్లో చూసినా మనకి అర్థమవుతుంది. చాలా వరకు పేపర్తో ఆ వాల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. చాలా లైట్ వెయిట్ వుడ్స్తో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అండ్ భూ ప్రకంపనలకి కేవలం అవి కొంత స్వింగ్ అయ్యి ఆగిపోవడమే తప్ప కూలిపోయేలాగా ఉండవు. అంత భారీ కట్టడాలు అక్కడ ఉండవు. సో ముఖ్యంగా ఇల్లు కానీ చిన్న చిన్న నివాస సముదాయాలు కానీ ఇవన్నీ కూడా సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని భయపెడుతున్నటువంటి పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? వరుసగా ఒకానొక సమయంలో గత సంవత్సరం అంతా కూడా వరదలు మొత్తం అమెరికాలో చూసినా, మొత్తం యూరోపియన్ కంట్రీస్లో చూసినా, ఇటు ఆస్ట్రేలియా ఎక్కడ చూసినా సరే తీవ్రమైన ఇండియాతో సహా అన్ని దేశాల్లోనూ తీవ్రమైనటువంటి వరదలు, ఇంక్లూడింగ్ చైనా, నేపాల్. ఇప్పుడు వరుసగా భూకంపాలు. గతంలో జపాన్లో చాలా తీవ్రమైన భూకంపాలు, సునామీ హెచ్చరికలు. మొన్న వెనిజులాలో, నిన్న ఆసియా ఖండంలో చాలా దేశాల్లో భూ ప్రకంపనలు. చైనా, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమిస్తాన్, భారత్లో చాలా ప్రాంతాలు, ఈవెన్ ఉత్తర భారతదేశం అంతా కూడా ప్రకంపనలు, పాకిస్తాన్, ఇలా చాలా పెద్ద ఎత్తున భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. మరోవైపు సునామీ హెచ్చరికలు వరుసగా చూస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఎల్నినో కండిషన్. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈసారి తీవ్రమైనటువంటి కరువు. అదృష్టవశాత్తు భారతదేశం కొద్దిపాటి వాతావరణ మార్పుల కారణంగా తప్పించుకోగలిగింది ఎల్నినో కండిషన్ నుంచి. కానీ గతంతో పోలిస్తే కొంత వర్షం తక్కువ నమోదు అవ్వచ్చు అంటున్నారు. అట్ ది సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడూ లేనంత చాలా తీవ్రమైనటువంటి వేడి గాలులతో నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. చాలా దేశాల్లో ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఉండబోతున్నాయి. సో మొత్తం మీద ఐ థింక్ ప్రకృతి ఏదో సిగ్నల్ ఇస్తున్నట్లుగా కనపడుతోంది. ఏదో జరగరాని ఘోరం ఏదో జరుగుతుందా అనే భయం చాలామందిలో వ్యక్తం అవుతుంది. అంటే వరుస ప్రకృతి విపత్తులు. ఒకానొక సమయంలోనేమో పెద్ద ఎత్తున వైల్డ్ ఫైర్స్ మనం చూసాం. మొత్తం అడవులకు తగిలిపడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వరుసగా సునామీలు, వరుసగా వరదలు చూసాం. ఇప్పుడు వరుస భూకంపాలు మనం చూస్తున్నాం. మరోవైపు కరువు పరిస్థితులు, విపరీతమైన వేడి గాలులు. ఎప్పుడు ఇంత వేడిని ఫేస్ చేయని అరౌండ్ 25 degrees కూడా దాటనటువంటి దేశాల్లో ఈసారి 34 degrees వరకు వేడి గాలులు వస్తున్నాయి. యూరోపియన్ కంట్రీస్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఈ వేడి గాలులకి. సో అన్ని రకాలుగా ఏదో ఒక రకమైనటువంటి డిజాస్టర్ కనిపిస్తోంది. చాలా తీవ్రమైనటువంటి నష్టం కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏదో జరుగుతోంది, ప్రకృతిలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఒక భయానకమైనటువంటి ప్రకృతి విపత్తులు వరుసగా సంభవిస్తూ ఉన్నాయి, ఏదో సిగ్నల్స్ వస్తున్నట్లుగా కనిపిస్తోంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది ఈ వరుస ప్రకృతి విపత్తులు చూస్తుంటే? మరొకసారి జపాన్లో చోటు చేసుకున్నటువంటి భూకంప తీవ్రతకి సంబంధించిన విజువల్స్ నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ మరిన్ని చిన్న చిన్న భూకంపాలు కూడా సంభవించవచ్చు ఈరోజు అంటూ చెప్తున్నారు. సో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఆ విజువల్స్ మరింత క్లియర్గా చూద్దాం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.